పదా బ్రో, బోర్ కొడుతుంది, అట్లా చుట్టూ వేద్దాం. రెడీ. సో గాయస్, ఎప్పటికైనా మనం జర్నీ స్టార్ట్ చేసే ముందు మనం అన్నీ చూసుకోవాలన్నమాట. అందుకని మన బండికి పూజ అనేది చేస్తున్నాం, మన జర్నీ సేఫ్గా అవ్వాలని. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు మురుడేశ్వర్. మనం జర్నీకి అన్నీ సమకూర్చుకోవాలి కాబట్టి ముందుగా బండి పెట్రోల్ ఫుల్ ట్యాంక్తో స్టార్ట్ చేసాం. సో మనం అన్నీ రెడీ చేసుకున్నాక మనం జర్నీని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మురుడేశ్వర్కి. మా ఫ్రెండ్ రైడ్ చేస్తా అన్నాడు, కానీ వద్దులే భయ్య, నైట్ టైం ఎందుకని నేను తీసుకున్నాను అనమాట. అతని వెనకాల కూర్చొని ఇంకా హ్యాపీగా చూస్తూ వస్తున్నాడు, సీనరీని ఎంజాయ్ చేస్తున్నాడు. సర్లే బ్రో, నెక్స్ట్ నేను రైడ్ చేస్తాను, నువ్వు వెనకాల కూర్చొని ఎంజాయ్ చేద్దురా. వెనకాల కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది బ్రో బాధ ఎట్లుంటుందో. పక్కన రైల్వే స్టేషన్ కనబడితే అట్లా రెస్ట్ తీసుకుందాం పోయినాం భయ. ఇట్లా లోపల పోయినాం లేదా, ఇంకా మా వాడు ఎత్తుకోమనికినాడు, ఫుల్గా కాల్చిపోయి టైడ్ అయ్యి. ఇంకా సర్లే నెక్స్ట్ నేనే కదా బైక్ డ్రైవ్ చేసేదని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా బ్రో. నా ఫేస్లో గ్లో చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నాను. కమ్మన్ సింగ్ క్వీన్ తేడి బందాం కింగ్ డైలా డైలా. ఈరోజు డే 2 రైడ్లో ఫ్రెష్ అవ్వడానికి చూస్తుండగా మాకు ఈ పక్షుల గొంతులు చూడండి భయ్య, ఎంత ఆహ్లాదకరంగా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నాయో. మీరు ఒకసారి ఈ పక్షుల జ్ఞాపకాన్ని వినండి, అట్మాస్ఫియర్ మీకు కూడా కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అలా పక్షుల సౌండ్ తర్వాత చిన్నగా మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసి కేరళ రోడ్ చూడండి భయ్య, హెవెన్లో వెళ్తున్నట్టుగా ఎంత పీస్ఫుల్ ప్రెజెంట్గా ఉందో. సో అలా రైడ్ కంటిన్యూ చేస్తున్నాం. దారిలో ఒక కోట కనిపించేసింది భయ్య. ఏంటైనా ఆరా తీస్తే బ్యాక్ సైడ్ సీ వ్యూతో అద్భుతంగా ఉంటుందన్నారు. సో లోపలికి వెళ్ళి లేట్ చేయకుండా చూస్తున్నాము. మీరు ఒకసారి ఆ వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. కోట చూడడం అయిపోయాక రైడ్ కంటిన్యూ చేస్తే కర్ణాటకలోకి ఎంట్రీ చేశాం భయ్య. కర్ణాటకలోకి ఎంటర్ అవ్వను, ఆకలిస్తుంటే దగ్గరలో హోటల్లోకి వెళ్ళాం భయ్య. అక్కడ వెజ్ మీల్స్ అని కనిపిస్తే సరే పప్పు ఉంటుంది కదా అని ఆర్డర్ చేసాం. కానీ వెయిటర్ మాకు షాక్ ఇచ్చాడు. రసాన్ని ఇక్కడ దాల్ అంటారు, మాకు తెలియదు కదా అది. ఇది డాల్ అంట బ్రో, నాకే అర్థం కాదు. రసం ఇది డాల్ అంట కర్ణాటక. సో అలా ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాం భయ్య. కర్ణాటకలోని మ్యాంగ్లూర్కి రీచ్ అయిపోయాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా మురుడేశ్వర్కి 128 కిలోమీటర్స్. ఇదేంది భయ్య, మనం వెళ్ళే దారిలో బీచ్ మన పక్క నుంచే వెళ్తుందని మాకు అసలు తెలియదే. ఇంత బాగుంది వ్యూ అస్సలకి, బీచ్ రోడ్డు. కాకపోతే ఒకటే నెగిటివ్ పాయింట్, ఈ బీచ్ వల్ల వచ్చే వేడి గాలికి రైడ్ చేయలేకపోతున్నాం మనం. అదొకటే డిసడ్వాంటేజ్ మనకి ఇక్కడ. బ్రో ఒక 5 minutes సైడ్ కా బ్రో, కొద్దిసేపు రెస్ట్ తీసుకో, మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఎల్ల పొద్దుగాల లేచి తాళ్ళల్లో కురికినం, అడగబెట్టిన ముంతలన్నీ. బ్రో ఇంకా కొంచెం దూరంలో మనం మురుడేశ్వరం రీచ్ అవ్వబోతున్నాం బ్రో. బ్రో ఫైనల్గా వచ్చేసాం బ్రో మురుడేశ్వర్కి. ఇది గుడి సైడ్ ఇది గుడి ముందు పైకి పోతే పైనుంచి మనకు వ్యూ బ్రో. ఇది ఫైనలీ మురుడేశ్వర్ గుడిలోకి వచ్చేసాం, గర్భగుడి అన్నమాట ఇది. దర్శనం కంటిన్యూ చేసుకొని అట్లా బీచ్లోకి వచ్చాం బ్రో.